అండి అందరికి గుడ్ ఈవినింగ్. వీలైతే వీడియోస్ ఆన్ చేసుకోవాలి. ఓకే, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఎవరికైనా అంటే అసలు బేసిక్ ఏంటని ఎవరికైనా ఐడియా ఉందా మేడం? ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి. నాగవల్లి మేడం, ఇంకా ఇంకా నేమ్స్ ఉన్నాయి. వీడియోస్ వీలైతే ఆన్ చేయండి. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఐడియా ఉందా? చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఒకవేళ ఐడియా ఉంటే ఎస్ అని. ఓకే, ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుంటాం. మీరు వీడియోస్ ఆన్ చేస్తే అంటే అసలు వింటున్నారా లేదా తెలుస్తుంది. ఓకేనండి. ఈరోజు ఈరోజు క్లాస్లోని అసలు బేసిక్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటంటే నెట్ అవ్వట్లేదండి. నెట్ అవ్వట్లేదు మేడం. నెట్ కనెక్షన్. ఈరోజు బేసిక్ అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అన్నది బేసిక్గా తెలుసుకుందాం. ఓకేనండి, రెడీగా ఉన్నారా? తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారా? రెడీ మ్యామ్. ఓకే. ఓకే, అయితే నేను ఎక్కువ ఏదైనా మనం క్లాసులు జాయిన్ అయినప్పుడు ఏ పర్పస్ పైన ఏం తెలుసుకోవడానికి క్లాస్ జాయిన్ అవుతున్నామో అనే ఒక క్లారిటీ అనేది మనకు ఉండాలన్నమాట. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసు నేను జాయిన్ అయ్యాను, దీని ద్వారా నాకు ఉపయోగపడే ఏవైనా కొన్ని పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేను రిసీవ్ చేసుకొని వాటిని నేను నా లైఫ్లో అప్లై చేసి నేను అనుకున్నది పొందుతాను, లేదా మేనిఫెస్టేషన్ చేస్తాను, లేదంటే ఈ స్కిల్ పలానా దానికి ఉపయోగించుకుంటున్నాం. ఇలాగ ఏదో ఒక క్లారిటీ అయితే మనకు ఉండాలి. ఓకేనండి. ఏదైనా మనము క్లాస్ జాయిన్ అయినప్పుడు మనకంటూ ఒక ఇంటెన్షన్ ఉండాలన్నమాట. అంటే ఏ పర్పస్ పైన ఇది నేర్చుకుంటున్నాము, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మనకు ఎలా ఉపయోగపడుతుంది అనేది ఒక క్లారిటీ అయితే ఉండాలండి. ఓకేనండి. అయితే నేను ఏమంటున్నానంటే మీరు మీరు రాయండి. నేను లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్టు అంటే ఈ రోజు నేర్చుకునే క్లాసు ఇది లా ఆఫ్ అట్రాక్షన్ కాబట్టి మనీని మేనిఫెస్టేషన్ చేస్తాను. ఈ రోజు క్లాస్ ద్వారా మనీని మేనిఫెస్టేషన్ అంటే ఈ రోజు క్లాస్లో నేర్చుకున్నది మనీని మేనిఫెస్టేషన్ చేయడానికి ఉపయోగించుకుంటాను, లేదా రిలేషన్ బాగా చేసుకోవడానికి మెరుగుపరచుకోవడానికి ఉపయోగిస్తాను. ఇలాగా మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో, ఏ పర్పస్ పైన అయితే జాయిన్ అయ్యారో ఆ థాట్ అనేది బుక్ లో రాయండి. మనీ విషయంలోనైనా, హెల్త్ విషయంలోనైనా, రిలేషన్ అయినా, కెరియర్ అయినా, ఈ 4 ఏరియాలోని మీకు ఏది మెరుగుపరచుకోవాలనుకుంటున్నారో ఈ అన్నింటిలోని దేని మీద మీరు ఫోకస్ పెట్టాలనుకుంటున్నారో దానికి టిక్ పెట్టండి. మనకి క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అప్పుడు చెప్పే సబ్జెక్టు దానికి మనము మార్చుకోగలుగుతాము. ఓకేనండి. ఇంకోటి ఏంటనంటే ఏదైనా మనకి కావాలి అని అంటే అది కావాలి ఇది కావాలి అని అనేదానికంటే ఆల్రెడీ నేను పొందాను అనేలాగా మనము రాయాలన్నమాట. అంటే ఇప్పుడు నా నెక్స్ట్ స్టెప్ ఇది, ఆరోగ్యం కావాలి, డబ్బు కావాలి, రిలేషన్ బాగుండాలి అలా కాదండి. ఆ రిలేషన్ ఎలాగుంటే బాగుండాలి మీకు అంటే మా మధ్య ప్రేమ అనేది పెరుగుతుంది, చాలా హ్యాపీ, థ్యాంక్ యూ, లేదా నేను నెలకి పలానంత అమౌంట్ సంపాదిస్తున్నాను, అలా అంటే సంపాదిస్తున్నాను, బాగుంది, ప్రేమతత్వం అనేది మాకు ఏర్పడింది, ఇలాగా ప్రెసెంట్ టెన్స్ లో ఉండాలన్నమాట. ప్రెజెంట్ ఆల్రెడీ ఆ లైఫ్ లో ఉన్నట్లుగా ఉండాలి. అంటే ఇక్కడ ఎన్నది ఏంటంటే అవుతుంది, అలా ఉండాలి, ఇలా ఉండాలి అలా రాయకూడదు. అది పాస్ట్ లాగా వెళ్ళిపోతూ ఉంటాం. అంటే ఎప్పుడు కూడా అలాగ ఉండాలి, అలాగ ఉండాలి, అలాగ ఉండాలి, సంపాదించాలి, సంపాదించాలి, అది ఫ్యూచర్ లోనికి వెళ్ళిపోద్ది అనమాట. ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో రావాలి 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 అని అంటాం కానీ అది ప్రెసెంట్ మన దగ్గరికి రాదు.
అందుకే ఏదైనా మనం రాసేటప్పుడు ఇప్పుడు సపోజ్ మీరు నెలకి ఎంత కొంత అమౌంట్ సంపాదించాలనుకుంటున్నారు. నేను ప్రస్తుతం నెలకి 50,000 రూపాయలు సంపాదిస్తున్నాను, నేను ప్రస్తుతం 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాను, అలా రాయాలన్నమాట. అలా రాసినప్పుడు ఏమవుతుందంటే మనం ఆ థాట్ కి ఒక ఎనర్జీ ఇచ్చినట్లుగా అది రియల్ లైఫ్ లోనికి మనం కొన్ని రోజులు చేస్తూ 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 ఉంటే అది రియాలిటీగా మారడానికి అవకాశం ఉంటది. ఓకేనండి. మనము వాటర్ బాటిల్ పైన ఇది కూడా ఇప్పుడే చేసేద్దాం. క్లాస్ అవుతుండగా మనము ఈ టెక్నిక్ కూడా చేద్దాము. ఒకటి ఇలాగ ఒక స్టిక్ చిన్న పేపర్ తీసుకోండి. పేపర్ తీసుకొని వీలైతే ఇలాగ ఒక బాటిల్ తీసుకోండి. నేనైతే ఇవి అఫర్మేషన్స్ స్టిక్ చేసుకున్నాను. ఇక్కడ ఒక పేపర్ ఇలా తీసుకొని వీడియోస్ ఆన్ చేయండి. వీడియోస్ ఆన్ చేయకపోతే నాకు అసలు వింటున్నారా లేదా తెలియదు. ఒకవేళ వీడియోస్ ఆన్ చేస్తే మీకు తెలుస్తుంది అనమాట అసలు ఏంటన్నది. అంటే మనము ముందు రాసాం ఏంటనంటే మనం ఏ ఏరియాలోనే బెస్ట్ చేసుకోవాలనేది రాయమని చెప్పాను. తర్వాత ఆ ఏరియాలోనే బెస్ట్ అవ్వాలి, అలాగుండాలి ఇలాగుండాలి అనే దానికంటే ప్రెసెంట్ రాసేటప్పుడు తర్వాత స్టెప్ ఏంటంటే నా ఆరోగ్యం బాగుంది, మా రిలేషన్షిప్ చాలా అన్యోన్యంగా ఉంది, మా పిల్లలు చాలా బాగా చదువుతున్నారు, ఇలాగా ప్రెసెంట్ మీరు ఏదైతే అనుకున్నారో అది ప్రస్తుతం జరుగుతున్నట్లుగా రాయాలన్నమాట. ఓకేనండి. ఇల్లు కొనాలనుకుంటే నేను నాకు కావలసిన ఏదైతే హౌస్ అన్న పేరు పెట్టుకున్నారో డూప్లెక్స్ అవ్వచ్చు, ఫ్లాట్ అవ్వచ్చు, ఏదైనా నేను ఆల్రెడీ ఇప్పుడు కొనేసాను. అంటే నేను ఇప్పుడు డూప్లెక్స్ హౌస్ కొన్నాను ఇలాగ ప్రెసెంట్ టెన్స్ లో రాయాలన్నమాట. అయితే నేను ఇక్కడ రాయించేది ఏంటనంటే నెలకి మనము సంపాదిస్తున్నామా సంపాదించలేదనేది తర్వాత విషయము. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ కాబట్టి ఫస్ట్ ఏం చేస్తామనంటే ఒకవేళ మీకు ఆ థాట్ ఉంటే అంటే ఎర్న్ చేస్తే బాగుండు అనే థాట్ ఉన్నా సరే మీరు బేసిక్ ఎంత ఎర్న్ చేయాలనుకుంటున్నారో అది ఫస్ట్ రాయొచ్చు. ఒకవేళ ఎవరైనా 10,000 సంపాదిస్తే 20,000 రాయొచ్చు, 20,000 సంపాదించే వాళ్ళు 50,000 రాయొచ్చు, 50,000 సంపాదించే వాళ్ళు 1,00,000 రూపాయలు రాయొచ్చు. ఇలాగా నేను కూడా ఫస్ట్ స్టార్టింగ్ నేను రాసానండి. ఆ ఇమేజ్ వీలైతే చూపిస్తాను, అది ఫోటోలో ఉంది. అలా రాసిన తర్వాత కొన్ని రోజులు నేను వాటర్ అఫర్మేషన్ చేసిన తర్వాత అది రియల్ గా మారిందనమాట. అప్పటికి నేను రాసేటప్పుడు నేను ఎర్న్ చేయలేదు, కానీ రాసిన తర్వాత ఎర్నింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. అది ఏ విధంగా అయినా సరే మనం అట్రాక్ట్ చేయగలుగుతాం అనమాట. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ఇప్పుడు మీరు దీన్ని ఒక చిన్న పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద ఏం రాస్తారనంటే ప్రస్తుతం బుక్ లో రాయండి, తర్వాత పేపర్ మీద రాసి దాన్ని స్టిక్ చేద్దరు. ప్రస్తుతం నేను నెలకి రూపీ సింబల్ వేయండి. నేను కూడా రాసి చూపిస్తాను. ఈ పేపర్ ని ఒక బాటిల్ కైనా స్టిక్ చేయొచ్చు, లేదంటే ఒక గాజు గ్లాస్ కైనా స్టిక్ చేయొచ్చు, లేదనంటే గాజు గ్లాస్ లేకపోతే కనీసం స్టీల్ గ్లాస్ కైనా ఇలాగ స్టిక్ చేసి ప్రతిరోజు కూడా ఈ అఫర్మేషన్ మినిమం అంటే కనీసం ఒక 11 days టైమ్స్ ఒక 21 days అయినా చేస్తే మీరు ఒక ఎనర్జీని క్రియేట్ చేసినట్లుగా అనమాట. ఇది చెప్పడానికి మామూలుగా ఉంటది, కానీ చాలా బాగా వర్క్ అవుతుంది. మనం ఇలాగా మన మైండ్కి ఇచ్చేటప్పుడు మనకున్న టాలెంట్ గుర్తు రావచ్చు, ఇంకా మనకి అవకాశాలు అంటే వచ్చినవి గుర్తించగలుగుతాము, లేదా ఎర్న్ చేసే అవకాశాలు కూడా మన వరకు రావడం అనేది జరుగుతుంది ఆటోమేటిక్గా. ఓకేనండి. వాటర్కి ఏంటంటే మనం ఏం మాట్లాడినా సరే అబ్జర్వ్ చేసే గుణం అనేది ఉంటది. మనం పాజిటివ్ గా అఫర్మేషన్ చెప్పి హలో ఓకేనండి, రాయండి. ప్రస్తుతం నేను నెలకి అమౌంట్ రాయాలి. ప్రస్తుతం నేను నెలకి గ్యాస్ అమౌంట్ సంపాదిస్తున్నాను. మేడం మళ్ళీ ఒకసారి చెప్పండి. ప్రస్తుతం నేను నెలకి డాష్ అమౌంట్ సంపాదిస్తూ ఉన్నాను. రూపీ సిగ్నల్ వేయాలి కదా, రూపీ సింబల్ వేయండి. రూపీ సింబల్ మనం చెప్తాం కదా. ఇలా నేను ఆల్రెడీ బిర్యానీ యాప్ మీద రాశాను, తర్వాత మీరు కూడా రాయిస్తాను. సేమ్ అఫర్మేషన్ దీని మీద దాని మీద ఒకటే అఫర్మేషన్, ఒకసారి చూడండి. ప్రస్తుతం నేను నెలకి డాష్ అమౌంట్ రూపీ సింబల్ కూడా వేసి సంపాదిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ యూనివర్స్.
ఇలా రాసి మీరు బాటిల్కి అయితే స్టిక్ చేయాలండి. సరదాగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. థ్యాంక్ యూ. నీవు వస్తాం మేడం లాస్ట్ కి. అర్థమైందండి? ఎవరికైనా అర్థం అవ్వకపోతే అర్థమైంది. పేపర్ పైన రాసాం, ఆ బుక్ లో రాసాం ఫస్ట్. బుక్ లో రాసాను. ఓకే. నేను ఇది 2025 జనవరిలో రాశానండి ఈ బాటిల్ పైన. నేను అప్పటికే క్లాసులు స్టార్ట్ చేయలేదు. నేను మార్చి నెలలోనే స్టార్ట్ చేశాను. ఏప్రిల్ అక్షయ తృతీయ నేను స్టార్ట్ చేశాను. అమౌంట్ చదువుతాను. ఎలా రాశానంటే, నేను ప్రస్తుతం నెలకి 25,000 25,000 రూపాయలను సంపాదిస్తూ ఉన్నాను. నేను లా ఆఫ్ అట్రాక్షన్ ఆన్లైన్ క్లాసులు చెబుతూ మనీని ఎర్న్ చేస్తూ ఉన్నానని చెప్పి ఇలా రాశానండి. ఇది ఎప్పుడు 2025 జనవరి 24 వర్క్ అయ్యింది కదా. అప్పటికి నేను స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేయాలని అప్పటికి ట్రైనింగ్ అయి ఉన్నాను, కానీ మొదలు పెట్టలేదు అనమాట. అందుకే ఇది ఎవరు నమ్మితే వాళ్ళకి వర్క్ అవుతుంది, చాలా మంచిగా వర్క్ అవుతుంది. రాయండి. ఇంకా ఇప్పుడు బిర్యానీ అయిపోయిన తర్వాత రాస్తారండి. ఇప్పుడైతే దీని మీద రాసేసి స్టిక్ చేసి, ఒకవేళ మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ సేల్ చేసినట్లుగా అయితే, నేను పలానా ఈ బిజినెస్ అంటే ఏ బిజినెస్ అనుకుంటున్నారో ఈ బిజినెస్ ద్వారా నేను మనీని ఈజీగా ఎర్న్ చేస్తున్నానని రాయొచ్చు. లేదనంటే నార్మల్గా రాసినా పర్వాలేదు, ఎందుకంటే మనీ ఏ విధంగా అయినా మనకు రావచ్చు. ఆ ఇంటెన్షన్ మీకు ఉంటది కాబట్టి ఇప్పుడు చెప్పేదే రాయండి. ఓకేనా? ప్రస్తుతం నేను నెలకి రూపీస్ ఎంబలు వేయండి. స్టిక్ చేస్తారండి. పెట్టేసేయాలా మేడం? ఇప్పుడే చేసేయండి అందరు కూడా, తర్వాత అంటే ఇంకా తర్వాత అవుతుంది. ఏం చేయమన్నారు మేడం? పక్క నిమిషం. ఓకే ఇంకా చేయలేను. అంటే ఒక పేపర్ మీద ఇప్పుడు ఏదైతే చెప్పానో, మీరు ప్రస్తుతం నేను నెలకి 1,00,000 రూపాయలు ఈజీగా ఎర్న్ చేస్తూ ఉన్నాను, థ్యాంక్ యూ యూనివర్స్ అని రాశాను కదా. ఇది నేను చేస్తామనంటే ఏదైనా చిన్న గమ్ములు అంటది అంటించేసి చక్కగా వాటర్ బాటిల్కైనా
స్టీల్ గ్లాస్కైనా గాజు గ్లాస్కైనా చక్కగా ఇలాగ స్టిక్ చేసేయండి. గాజు గ్లాస్ అయితే ఇంకా మంచిది. మీరు ఈ వాటర్ బాటిల్తో అంటే ప్రతిరోజు కూడా ఒక 11 టైమ్స్ చెప్పండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఇప్పుడే చేసేయండి, లేదంటే లాస్ట్లో చేద్దామా? లాస్ట్లో చేసేద్దామా? సరే. మీరు ఇది ప్రతిరోజు కూడా చెప్పండి. ఎన్ని డేస్ చేస్తే అంత మంచిది. నేనైతే చాలా ఫోకస్ పెట్టి చేశాను. అది ఫోటో కూడా గుర్తుగా తీసుకున్నాను. నాకు చాలా ఉపయోగపడింది. ఇప్పుడు అంటే ఓకే ఇది వర్క్ అవుతుందని నాకు నమ్మకం ఇంకా ఎక్కువ కలిగింది. అందుకే కొంచెం అమౌంట్ పెంచాను అనమాట. ఇది వర్క్ అయిన తర్వాత ఇంకా పెంచుకోవచ్చు. ఆల్రెడీ ఇది రీచ్ అయిపోయాను, కానీ ఇంకా ఫిక్స్డ్ అమౌంట్ లా అంటే అలా రావాలని. ఓకేనండి. చక్కగా మనం ఏంటంటే ప్రతిరోజు కూడా హెల్త్ గురించి రాయాలనుకున్నా సింపుల్ గా నేను ఆరోగ్యంగా ఉన్నాను, థ్యాంక్ యూ యూనివర్స్, అంతే. ఆరోగ్యంగా ఉన్నాను అనే చెప్పేటప్పుడు మీరు యాక్టివ్ గా మీ వర్క్ చేస్తున్నట్లుగా చక్కగా మీరు ఎలాగైతే ఆరోగ్యంగా ఉంటే ఎలాగ ఉండాలనుకుంటున్నారో అలాగ ఉన్నట్లుగా విజువలైజేషన్ చేసుకోవాలన్నమాట. కళ్ళు మూసుకొని ఆ అఫర్మేషన్ చెప్తూ వాటర్ పట్టుకొని మాట్లాడుతూ మీరు చెప్పేటప్పుడు మీరు ఎలా కావాలని ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉన్నట్లుగా ఫీల్ అవ్వాలన్నమాట. ఊరికనే అఫర్మేషన్ నార్మల్ గా చదివేలాగా కాకుండా దాన్ని ఇమేజ్ చేసుకోవాలన్నమాట. ఓకే నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను, ఏ పనైనా ఈజీగా చేయగలుగుతున్నాను, మీరు ఏం చేస్తున్నారో దాన్నే బెస్ట్ గా చూసుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు వాటర్ పట్టుకొని చక్కగా ఇలాగా రెండు చేతులతో కూడా ఇలా పట్టుకోవాలండి. వాటర్ బాటిల్ పట్టుకునేటప్పుడు మన ఇది ఏదైతే ఉండాలో చెయ్యి వీటికి టచ్ అయ్యేలాగా చక్కగా ఇలా పట్టుకొని మీరు అనుకున్నది ఏదైతే కోరుకుందో దాన్ని కళ్ళు మూసుకొని ఆమె అమౌంట్ వస్తుంది అని అంటే బ్యాంక్ ఖాతాలో పడుతున్నట్లుగా ఆ అమౌంట్ తో మీరు ఏదైనా కొనుక్కున్నట్లుగా ఒకవేళ మీకు అమౌంట్ వస్తే మీరు ఎలాగా ఉంటారో అది చూడాలన్నమాట. ఇప్పుడు నేను కొన్ని అఫర్మేషన్ చెప్తాను, నేను బాటిల్ మీద స్టిక్ చేసినవి. తర్వాత ఈ అఫర్మేషన్ ఒక 11 టైమ్స్ చెప్పి మనం వాటర్ తాగుతాము. ఓకేనండి. నేను సంపదను ఆకర్షిస్తున్నాను. ప్రతి ఒక్కరు చెప్పండి, నేను సంపదను ఆకర్షిస్తున్నాను. నేను సంపదను ఆకర్షిస్తున్నాను. నేను సంపదను ఆకర్షిస్తున్నాను. నేను సంపదను ఈజీగా ఆకర్షిస్తూ ఉన్నాను. నేను సంపదను ఈజీగా ఆకర్షిస్తున్నాను. డబ్బు సహజంగా నా జీవితంలోనికి వస్తుంది. డబ్బు సహజంగా నా జీవితంలోకి వస్తుంది. డబ్బు సహజంగా నా జీవితంలోనికి వస్తుంది. డబ్బు సహజంగా నా జీవితంలోకి వస్తుంది. నేను లక్షల ఆదాయం సంపాదిస్తూ ఉన్నాను. లక్షల ఆదాయం సంపాదిస్తున్నాను. నేను లక్షల ఆదాయం సంపాదిస్తూ ఉన్నాను. నా బ్యాంక్ బ్యాలెన్స్ రోజు రోజుకి పెరుగుతుంది. నా బ్యాంక్ బ్యాలెన్స్ రోజు రోజుకి పెరుగుతుంది. నేను విజయానికి అయస్కాంతంలా ఉన్నాను. విశ్వం నా కొత్త అవకాశాలను అందిస్తుంది. నేను ధైర్యంగా యాక్షన్ తీసుకుంటున్నాను. నా టాలెంట్ నాకు డబ్బుని తీసుకువస్తుంది. నేను ఆనందంగా మరియు ధనవంతురాలుగా ఉన్నాను. డబ్బు అనేక మార్గాల ద్వారా నా జీవితంలోనికి వస్తుంది. నేను ఆర్థిక స్వేచ్ఛ వైపు అడుగులు వేస్తూ ఉన్నాను. నేను ఆర్థిక స్వేచ్ఛ వైపు ముందుకు సాగుతూ ఉన్నాను. నేను సంపద, విజయం మరియు ఆనందంతో నిండి ఉన్నాను. ప్రస్తుతం నేను నెలకి మీరు ఏ అమౌంట్ అనుకుంటున్నారో ఆ అమౌంట్ చెప్పి ఈజీగా ₹1,00,000 ఆకర్షిస్తూ ఉన్నాను. ప్రస్తుతం నేను నెలకి ₹1,00,000 ఈజీగా ఆకర్షిస్తూ ఉన్నాను.
20,000 ఆకర్షిస్తున్నాను. ప్రస్తుతం నేను నెలకి ₹1,00,000 ఈజీగా ఎర్న్ చేస్తూ ఉన్నాను. నేను నెలకి ₹1,00,000 ఈజీగా ఎర్న్ చేస్తూ ఉన్నాను. ఇలా చెప్పినప్పుడు మీ బ్యాంక్ ఖాతాలో మనీ ఉన్నట్లుగా విజువలైజేషన్ చేసుకోండి. నెల నెల మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. మీరు ఆ అకౌంట్ అంటే ఆ మనీ చూసేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇంకా మీరు ఆ మనీతోని ఏమేమి చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా హ్యాపీగా చేస్తూ ఉన్నారు. ఇంకా మనీ గ్రోత్ అనేది రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఆ మనీని రిసీవ్ చేసుకున్నప్పుడల్లా మీకు ఒక పాజిటివ్ ఇంటెన్షన్, అంటే చాలా ఇంకా పాజిటివ్ ఇంటెన్షన్ అనేది పెరుగుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇంకా ఎర్న్ చేయాలనిపిస్తూ ఉంది. చాలా మంచి మంచి పనులు కూడా మీరు చేయాలనుకున్న కూడా చేస్తూ ఉన్నారు. ఇన్కమ్ మీద ఇంకా మైండ్ సెట్ అనేది కొత్త అవకాశాలు రావడము, అంటే కొత్తగా ఆలోచించడము, ఇంకా ఏదైనా చేయాలన్న తపన కలగడము, దీనివల్ల మీరు బాగుంటూ సమాజానికి కూడా మంచి చేయడం అనేది స్టార్ట్ చేస్తున్నట్లుగా, ఇలాగా మీరు ఏ ఇంటెన్షన్తో ఆ మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారో, బిజినెస్ అయితే బిజినెస్, ఇంకా ఏవే కోర్సులో ఇస్తున్నారో, లేదా ప్రోడక్ట్ సేల్ చేస్తున్నారో, లేకపోతే ఏదైనా చెయ్యాలని మీకు కోరుకుంటే అవి చేస్తున్నట్లుగా, మీకు ఫోన్ పేలోనే మనీ పడుతున్నట్లుగా, మనీ గ్రోత్ అనేది పెరుగుతున్నట్లుగా, ఆ మనీ తీసుకొని మీకు కావలసినవన్నీ కూడా కొనుక్కున్నట్లుగా, ఇదంతా కూడా మనీ వస్తే మీరు ఎలాగ థింక్ చేస్తారో ఒకసారి విజువలైజేషన్లో చూడండి. అలా ఫీల్ అవుతూ వాటర్ తాగండి. థ్యాంక్ యూ. గతంలో నాకు లభించిన డబ్బు అంతటికి థ్యాంక్ యూ. ప్రస్తుతం నేను కలిగి ఉన్న డబ్బు అంతటికి థ్యాంక్ యూ. భవిష్యత్తులో రాబోయే కొన్ని లక్షల కోట్ల రూపాయలకు థ్యాంక్ యూ. నేను మనీ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటున్నాను. నా జీవితంలోనికి మనీని ఆకర్షిస్తూ ఉన్నాను. మనీ ఎర్న్ చేయడం, ధనవంతురాలుగా ఉండడం నా జన్మ హక్కు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్. ఐఎమ్ సో సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనుకుంటూ వాటర్ తాగండి. ఎప్పుడైనా అఫర్మేషన్స్ బాగా నచ్చితే ఇలాగా ఒక పేపర్ మీద రాసి స్టిక్ చేయొచ్చండి. నేనైతే స్టిక్కర్స్ రెడీ చేసుకున్నాను, కొన్ని 3-4 రకాలు. ఇదైతే కొరియర్ ద్వారా పంపిస్తాను, కానీ కొరియర్ ద్వారా కూడా పంపిస్తాను. ఒకటి 50 రూపీస్ అనమాట. ఇప్పటి వరకు చాలా తీసుకున్నారు. ఓకేనండి. మీరు నార్మల్గా మీకు నచ్చిన అఫర్మేషన్స్ ఏవైనా ఉన్నా ఇప్పుడు రాసినట్లుగా ఒక పేపర్ తీసుకొని చక్కగా రాసి దాన్ని స్టిక్ చేసుకొని అవి చెప్పుకున్నా పర్వాలేదు. ఇక్కడ నుండి ఇవే తీసుకెళ్ళాలంటే కొంచెం కష్టం కాబట్టి. ఓకేనండి. ఇది ఎప్పుడు చేసి ఆ మనీ అవకాశాలని పొందేలాగా మీరు విజువలైజేషన్ చేయాలి. ఓకేనండి. వర్క్ అవుతుందని నేనైతే నమ్ముతున్నాను, మీరు కూడా నమ్మి చెయ్యండి. ఓకే, ఇది కూడా ఫోటో తీస్తాను. ఈ అమౌంట్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ క్లాస్లో చెప్తాను. ఓకేనండి. ఇంకోటి ఏంటంటే మనకి ప్రతి దానికి అంటే క్లారిటీ ఉండేటప్పుడే మన సబ్ కాన్షియస్ మైండ్ దానిపైన అంటే ఆ అవకాశాలని మన వైపు తెస్తూ ఉంటది అనమాట. అంటే నేను పలానా చెయ్యాలి, మనీ ఎర్న్ చేయాలి, ఇలాగా మీకు ఏం అవసరమో దానిపైన దృష్టి అనేది పెట్టగలుగుతారు. ఎందుకంటే మనకి చాలా రోజుకి ఒక 60-70 వేల ఆలోచనల వరకు వస్తాయి. కాబట్టి మనకి ఏది ఇంపార్టెంట్ లేదో అందులోని మనము కరెక్ట్గా క్లారిటీగా తెలుసుకోలేము. కాబట్టి మనకి కరెక్ట్గా యూజ్ అయ్యేవి కొన్ని ఉంటాయి. వాటిని మనము ఫోటో రూపంలోనైనా లేదంటే బుక్లో రాయడం ద్వారా అయినా ఒకసారి రాస్తే ఆటోమేటిక్గా మన మైండ్ దాని వైపు పనిచేయడం అనేది జరుగుతుంది అనమాట. దానికి సంబంధించినవే మనం చేస్తూ ఉంటాము. ఎప్పుడైనా వీలైతే ఒక విజన్ బోర్డ్ లాగా కూడా పెట్టుకోవచ్చండి. అంటే ఎప్పుడైనా కార్ కావాలనుకుంటే ఒక కార్ ఇమేజ్, ఇంకా ఏదైనా యోగా ఇలాంటివి ఏవైనా చేయాలనుకుంటే ఇలాంటి ఇమేజ్ ఆటోమేటిక్గా మనము ఖాళీ టైం ఉన్నప్పుడు ఏం చేస్తామనంటే వీటికి సంబంధించినవి చేయగలుగుతాం అనమాట. వీటికి సంబంధించినవి మనము యాక్షన్ రూపంలోనే పెట్టగలుగుతాము. ఓకేనండి. ఇంకొకటి కూడా ఏంటనంటే బిర్యానీ ఆకు కూడా తెమ్మని చెప్పాను వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళకి. బిర్యానీ ఆకు పైన కూడా సేమ్ ఇప్పుడు ఏదైతే రాశారో అదే రాయండి. సేమ్ ఇప్పుడు ఏదైతే ముందు వాటర్ బాటిల్ పైన నేను ప్రస్తుతం డాష్ అమౌంట్
సంపాదిస్తున్నాను, ఎర్న్ చేస్తున్నాను, లేదా ఆకర్షిస్తున్నాను, పొందాను, ఇలా ఏదైనా పర్వాలేదు. మీరు రాసేది ఏదైతే ఉందో అది సేమ్ అఫర్మేషన్ బిర్యానీ ఆకు పైన కూడా రాయండి. ఇలాగా ఒకసారి ఎవరికైనా తెలియకపోతే చూడండి. థ్యాంక్ యూ మేడం. బ్యాక్ సైడ్ ఇది ఇన్ఫినిటీ సింబల్ ఒకటి ఇవ్వండి. ఏమి ఏమి చేయలేదు అనే వాళ్ళు కూడా రాయండి. అంటే ఏ బిజినెస్ లేదు, ఏమి లేదు అనే వాళ్ళు కూడా రాయండి. మీరు ఇలా రాసిన దాన్ని ఏం చేస్తారనంటే, ఈ ఫోన్ ఉంది కదా, అంటే ఫోన్ బ్యాక్ సైడ్ అయినా మీరు డైలీ చూసే ప్లేస్లోనైనా ఇలాగా పెట్టాలండి. మీకు ఏం పర్వాలేదు అనుకుంటే ఇందులో పెట్టినా పర్వాలేదు. నేను ఆల్రెడీ ఒకటి పెట్టాను, ఇలాగ ఒకటి ఇది కూడా పెడతాను. ఇలా పెట్టి, లేదు అని అంటే మీకు ఇందులో పెట్టడానికి అవ్వదని అంటే డైలీ చూసే దగ్గర ఈ బిర్యానీ ఆకు అనేది స్టిక్ చేయండి. లేదంటే బుక్లోనైనా, మీరు డైలీ చదివే బుక్లోనైనా పెట్టండి. పెట్టినప్పుడల్లా కూడా ఇది చక్కగా చదివి, నేను ఇప్పుడు ఈజీగా ₹1,00,000 ఎర్న్ చేస్తున్నాను, ఆకర్షిస్తున్నాను, పొందుతున్నాను, రిసీవ్ చేసుకున్నాను, లేకపోతే ₹1,00,000 వచ్చేసాయి, ఇలాగ ఏదైతే రాశారో ఆ అఫర్మేషన్ చెప్పినా చాలన్నమాట. ఓకేనండి, రాశారండి. బిర్యానీ ఆకు పైన రాసేది కూడా మేనిఫెస్టేషన్ ఈజీగా జరుగుతుంది అనమాట. రాస్తున్నారా? కౌసల్య మేడం రాస్తున్నారా? సంధ్య మేడం, వైష్ణవి మేడం చెయ్యండి, సరదాగానే చెయ్యండి. సరదాగా చేసిన వర్క్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే సింపుల్ గా ఎక్కువగా మనం ఏదో ఆలోచిస్తూ ఉంటాము, ఏం మాట్లాడుతూ ఉంటాము, ఏం ఫీల్ అవుతూ ఉంటాము, అదే మన లైఫ్ లోనికి రావడం అనేది జరుగుతూ ఉంటది అనమాట. అందుకే మనకి ఇలాంటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో డైలీ మన ఫోకస్, అంటే మన ఫోకస్ వేరే వైపు మళ్ళనీయకుండా అవసరమైన వాటి మీద పెట్టడానికి ఇలాంటివి, ఈ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో చాలా సపోర్ట్ అవుతాయి అనమాట. ఎప్పుడైనా మనం ఫోన్ చూసేటప్పుడు వెంటనే ఈ అఫర్మేషన్ చూడగానే చూస్తాము, చదువుతాము, దీని గురించి యాక్షన్ కూడా తీసుకోగలుగుతాము. ఓకే, నా గోల్ ఇది కదా, దీనికోసం నేను ఏదో ఒకటి చేయాలి అని ఇంటెన్షన్ కొన్ని రోజులు కలుగుతుంది అనమాట మనకి. ఇప్పుడు లేకపోయినా అది ఆటోమేటిక్ గా కలుగుతూ ఉంటది. ఓకేనండి, అప్పుడు వర్క్ చేయడానికి కూడా అది మనకి ఒక హ్యాబిట్ లాగా అయిపోద్ది. ఏదైతే ఎక్కువగా పాజిటివ్, అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏంటంటే పాజిటివ్ గా ఆలోచించి, పాజిటివ్ గా మాట్లాడి మనము ఆ గుడ్ ఫీలింగ్ తీసుకుంటే అలాంటివి అట్రాక్ట్ చేస్తూ ఉంటాము. ఎక్కువ శాతం నెగిటివిటీ మీద పెడితే ఉంటే మన ఫోకస్, అవి కూడా అట్రాక్ట్ చేస్తూ ఉంటాము. మనకి ఎక్కువ డామినేట్, ఈ రెండిట్లోని ఎక్కువ ఏదైతే డామినేట్ ఉంటుందో అదే మన లైఫ్ లోనికి వస్తుంది అనమాట. ఎప్పుడు మనకంటే ఎందుకు ఛాలెంజెస్ వస్తూ ఉంటాయనంటే, అంటే సమస్యలు మన మన నెగిటివిటీ స్థాయి కొంచెం ఎక్కువైనప్పుడు మనకి అలాంటి సిచ్యువేషన్, అంటే సమస్యలు అనే బదులు ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. మనము ఈ పాజిటివిటీ, అంటే గ్రాటిట్యూడ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కొంచెం పెంచుకునేటప్పుడు ఈ నెగిటివిటీ స్థాయి అనేది తగ్గుతుంది. మనకి అక్కడి నుంచి మంచి రోజులు వచ్చాయని అంటారు కదా, మంచి రోజులు రావడం అనేది మన పాజిటివిటీ స్థాయి పెంచుకునేటప్పుడు మంచి రోజులు అనేవి ఆటోమేటిక్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనండి, ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే క్లారిటీ, అంటే ఏమంటారు, థ్యాంక్ యూలు ఉంటాయి కండి. థ్యాంక్ యూ కూడా చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. ఒక 11 గ్రాటిట్యూడ్లు ఏమీ లేదు, మీకు గబగబా గుర్తొచ్చేవి ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటా, అంటే ఇప్పుడు ఇల్లు ఉంది థ్యాంక్ యూ,
ఆ, నా దగ్గర నేను ఇప్పుడు మనీని పొంది ఉన్నాను, థ్యాంక్ యూ. మీరు ఎంత ఉంటే అంత రాసేసి థ్యాంక్ యూ. ఇలాగ 11 రాసియండి. 11 రాసిన తర్వాత ఒక కోడ్ ఇస్తాను, ఆ కోడ్ని కూడా మనం రాద్దాం. రాయమంటారా మేడం? 11 రాయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే అది రాసేటప్పుడు మీకు ఆ ఫీలింగ్ తెలుస్తుంది అనమాట. అసలు గ్రాటిట్యూడ్ రాస్తే ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. ఈరోజు ఓన్లీ ప్రాక్టికల్ క్లాస్ అని పెట్టుకున్నాను. గ్రాటిట్యూడ్ అనేది అబండెన్స్ ను ఆకర్షించడానికి ఒక చిహ్నం అన్నమాట. ఎక్కువ శాతం ఎవరైతే గ్రాటిట్యూడ్ అలవాటు చేసుకుంటారో వాళ్ళు అంటే ఉన్నదానికి ముందు గ్రాటిట్యూడ్ చెప్పాలన్నమాట. నా దగ్గర మనీ ఉంది, థ్యాంక్ యూ. తినడానికి మంచి ఫుడ్ ఉంది, థ్యాంక్ యూ. నేను ఆరోగ్యంగా ఉన్నాను, థ్యాంక్ యూ. ఒక మంచి సపోర్ట్ ఇచ్చే ఫ్యామిలీ నాకు తోడుంది, థ్యాంక్ యూ. ఇలాంటివి మీ దగ్గర ఫోన్ ఉంది, థ్యాంక్ యూ. ల్యాప్టాప్ ఉంది, థ్యాంక్ యూ. మీరు ఇంటి దగ్గర మీరు వాడే వస్తువు పెన్నుతో సహా రాయొచ్చండి. పెన్నుకి థ్యాంక్ యూ, బుక్కి థ్యాంక్ యూ. ఇలాగా ఫాస్ట్ గా రాసేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇవి డైలీ హ్యాబిట్స్ అంటే ప్రాక్టికల్ గా ప్రతిరోజు అలవాటు చేసుకోవడానికి మీకు అలవాటు అవుతుందని రాయించాను. ఇది మీరు కంటిన్యూ చేస్తే ఇంకా మంచిది. వాటర్ అఫర్మేషన్ కంటిన్యూ చేయొచ్చు, గ్రాటిట్యూడ్ కంటిన్యూ చేయొచ్చు. ట్రిపుల్ 5 టెక్నిక్ ఎప్పుడైనా విన్నారండి? ఒకసారి కింద పెట్టాను నేను ఒకసారి. అప్పుడు నేను ఈ 1 lakh రాశాను కదా, అప్పుడు కూడా నేను స్టార్ట్ చేశాను అనమాట. బుక్ రెడీ చేయలేదు నేను, ఇప్పుడు తర్వాత చేశాను. ఒకవేళ మీరు ఏదైతే అఫర్మేషన్ రాశారో ఆ అఫర్మేషన్ ఇలా 5 days రాయాలి. 5 days చెప్తాను, క్లియర్ గా చెప్తాను. 5 days రాశాను, చూసారు కదా. సేమ్ అఫర్మేషన్, నేను ప్రస్తుతం నెలకి 1,00,000 రూపాయలు ఈజీగా ఆకర్షిస్తూ ఉన్నాను, థ్యాంక్ యూ. మీరు చూసినట్లుగా అయితే ఇప్పుడు మీరు ఇంకొకటి ఏదైనా మీరు దీనికి టెక్నిక్ యాడ్ చేయాలి, దీని మీద ఫోకస్ పెంచుకోవాలి, ఇది నిజంగా రియల్ లైఫ్ లో రావాలి అనుకుంటే రోజుకి 55 సార్లు రాయాలి. ఇదే అఫర్మేషన్ 5 రోజులు రాయాలి. సేమ్ ఒకే టైం పెట్టుకోవాలి. అర్థమవ్వకపోతే అడగండి, నేను చెప్తాను. ఒక అఫర్మేషన్ మనం ఇది ఏదైతే రాసామో ఆ అఫర్మేషన్ ని మేడం 10 minutes ఇటు అటు అయినా ఏం కాదు కదా మేడం? పర్వాలేదు. 10 minutes ముందైనా వెనకైనా పర్వాలేదండి. నేను రాస్తున్నాను కొంచెం 10 minutes. సేమ్ ఇప్పుడు ఏదైతే అఫర్మేషన్ చెప్పామో ఇదే అఫర్మేషన్ ని రోజుకి 55 సార్లు రాయాలి. ఒకే టైంలోనంటే ఒక 8 గంటలు అనుకున్నారు అనుకోండి, 8 గంటలకు అలారం పెట్టుకొని కరెక్ట్ గా అదే టైంకి రాసేయాలన్నమాట. అంటే ఒక 10 నిమిషాలు అటు ఇటు అయినా పర్వాలేదు, ఆ సమయంలో చేయడానికి ట్రై చేయండి. ఇలాగ 5 days చేయాలి. 5 days చేస్తే మనం ఏంటనంటే ముందు చెప్తున్నట్లుగా ఒకే అఫర్మేషన్ ని పదే పదే చెప్తూ ఉంటే అది రియాలిటీగా మారడం అనేది జరుగుతుంది. మాలతి మేడం చెప్పండి, ఏం డౌట్స్ ఉన్నాయి? నేను మళ్ళీ రాస్తున్నా మేడం 555 ఇప్పుడు ఇది ఉంది కదా మేడం 555 టెక్నిక్ డే 1 అని చెప్పి ఆల్రెడీ అవునవును అప్పటికి నేను ఇది రెడీ రాస్తున్నాను. ఓకే, అయితే ఈరోజు 3rd డే మేడం. అయితే ఒక 10 minutes ముందు రాసిన ఈరోజు ఏం కాదు, ఏం పర్వాలేదు, ఒక 10 minutes. ఓకే, మన ఇంటెన్షన్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అయితే ఓకే, కానీ మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి అలా కాకుండా నైట్ అనుకుంటే నైట్ రాసేలాగా ఒకే టైం అయితే ఇంకా మంచిది. అలాగా ట్రై చేయండి. ఇది కూడా చాలా బాగా, అంటే ఎక్కువ సార్లు మనం పదే పదే చెప్తూ ఉంటాము, మన సబ్ కాన్షియస్ మైండ్ కి ఈజీగా రీచ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మన సబ్ కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేస్తుందో ఓకే
ఆ ఇది అనేది మన అంటే ఆ ఇంటెన్షన్ మనకు కలుగుతుందో అది రియాలిటీగా మారడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనండి. సింపుల్ గా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీరు ఎలా ఆలోచిస్తే అదే మీ జీవితంలోనికి ఆకర్షించబడుతుంది. పాజిటివ్ గా ఆలోచిస్తే పాజిటివ్ సిచ్యువేషన్స్ అన్ని మన దగ్గరకు వస్తూ ఉంటాయి. నెగిటివ్ గా ఆలోచిస్తే నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్ని వస్తూ ఉంటాయి. అంటే ఏ ఎనర్జీని ఇస్తే అదే ఎనర్జీ మన దగ్గరకు వస్తూ ఉంటది అనమాట. మనం ఇప్పుడు క్రియేట్ చేసేది ఏది కూడా దీనికి అంటే యూనివర్స్ లోనికి మనము ఒక ఎనర్జీని క్రియేట్ చేసామని అంటే దానికి అంతమంటూ ఉండదు. మళ్ళీ ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వస్తూ ఉంటది అనమాట. అందుకే వీలైనంత వరకు కొంత టైం తీసుకొని గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడము, లేదంటే అఫర్మేషన్ చెప్పడము, లేదంటే మనకి ఇష్టమైన ఒక బుక్ చదవడము, మనకి ఇష్టమైన పని చేయడము, ఇలాగా మన ఆలోచనలన్నీ కూడా ఉపయోగపడే వాటి మీద పెడుతూ ఉంటే ఆ ఫ్రీక్వెన్సీ కూడా ఒక హై ఫ్రీక్వెన్సీ లాగే ఉంటదన్నమాట. లేదా నచ్చిన ఒక మంచి మ్యూజిక్ వినడము, ఇదంతా కూడా మన ఫోకస్ ని మేడం ఉపయోగం. గ్రాటిట్యూడ్ అంటే ఇదే థ్యాంక్ యూ అని చెప్పాలి. గ్రాటిట్యూడ్ అన్నా, థ్యాంక్ యూ అన్నా, ధన్యవాదాలన్నా, కృతజ్ఞతలన్నా ఒకటే వస్తుందండి. అఫర్మేషన్ అంటే ఇది కదా మేడం మీరు పంపించారు. నేను పంపించిన 100 అఫర్మేషన్ అవి అఫర్మేషన్స్ మేడం. ఇవి చదువుతున్నాను, డైలీ చదువుతున్నాను. ఓకే, మంచిది. చాలా బాగుంటాయి. మీరు ఏమైతే చెప్పారో మేడం అన్ని చేస్తున్నాం మేడం. చేస్తూ ఉండండి మేడం. ఎందుకంటే నేను మీకు పంపించేవన్నీ కూడా నా దగ్గర నేను ఆల్రెడీ చేశాను. అందుకే నేను ఇవన్నీ కూడా పంపించాను. మనం ఎప్పుడైనా సరే లో ఫ్రీక్వెన్సీలో ఉండేటప్పుడు ఈ అఫర్మేషన్ చదివినా సరే మన ఎనర్జీ అనేది చేంజ్ అవుతుంది అనమాట. మన ఆలోచన విధానం అనేది మారడం జరుగుతుంది. ఓకేనండి. అయితే మనకి ఏంటంటే అసలు ఏ ఆలోచనలో ఉన్నాము ఒక్కొక్కసారి మనకు తెలియదు. అలా మనం ఎలా తెలుసుకోవాలని అంటే మనతోని ఎవరైనా మాట్లాడేటప్పుడు ఎక్కువ నెగిటివిటీ అంటే వాళ్ళు ఎలాగంట వీళ్ళు ఎలాగంట అని చెప్పడానికి వస్తూ ఉంటారు. లేదని అంటే చాడీలు చెప్పడం మీద అంటారు కదా, అలాంటివి చెప్పడానికి వచ్చిన మీరు వాళ్ళతో పాటు తెలియకుండానే మళ్ళీ వాటి గురించి మాట్లాడటం ఇలా జరుగుతూ ఉంటది అనమాట. అయితే మన ఆలోచన విధానము ఫ్రీక్వెన్సీ అనేది లోగా ఉంది, అలాగా ఎక్కడో థింక్ చేస్తున్నాం మన తెలియకుండానే మనం గమనించవచ్చు. అప్పుడు వాళ్ళు వెళ్ళిన తర్వాత అయినా గమనించి ఓకే ఇది ఏదైతే విన్నానో ఇది నాది కాదు అని తెలుసుకొని దాన్ని మళ్ళీ మన థాట్ ప్రాసెస్ ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మన భావాలు కూడా ఎవరిదైనా మాట్లాడేటప్పుడు హ్యాపీగా మాట్లాడితే నేను నా లోపల సంతోషం కోసము థింక్ చేస్తున్నట్లుగా, లేదు బాధల గురించి లేదా మనకు చెప్పే వాళ్ళు మనకు కనెక్ట్ అయ్యారని అంటే మన ఫ్రీక్వెన్సీ బాగాలేదని అర్థము. అంటే మన భావనను బట్టి కూడా తెలుసుకోవచ్చు అనమాట. అంటే కొన్ని మనం చెప్పలే అన్ని ఆలోచనలు ఏం జరుగుతున్నా తెలియదు కదా, అప్పుడు మనం గుర్తుపెట్టుకొని ఓకే నేను ఇలాంటి వాళ్ళు అట్రాక్ట్ చేశానంటే నా ఆలోచనలోని ఇలాంటివి ఎక్కడో జరుగుతూ ఉన్నాయి, దీన్ని నేను చేంజ్ చేస్తానని మీరు అలా కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే ఏదైనా మొదలు పెట్టేటప్పుడు మనం ఎక్కువగా భయపడి ఒక బిజినెస్ అయినా లేదంటే ఎక్కడికో వెళ్ళడమైనా భయపడుతూ చేస్తే ఏమవుతుంది అంటే అక్కడ మనము తెలియకుండానే ప్రాబ్లమ్స్ అనేవి ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటది అనమాట. అదే కాన్ఫిడెన్స్ గా ఓకే నేను వెళ్ళిన పని మంచిగా అవుతుంది, నాకు అన్ని అనుకూలంగా ఉన్నాయి, నాకు అంత మంచి జరుగుతుందని ఇలాంటి మనం చేసే పనుల్లోని పాజిటివ్ గా థింక్ చేసి మనము చేయవలసిన పని చేస్తే అక్కడ మనకు అనుకూలంగా మారడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మీ లైఫ్ లోని మీ లైఫ్ చేంజ్ అవ్వాలంటే మీ ఫీలింగ్ ని కూడా చేంజ్ చేసుకోవాలి. అంటే ఆలోచనలతో పాటు మనము ఏ ఫీలింగ్ లో ఉన్నాము. ఫీలింగ్ అంటే ఏంటి, మన ఆలోచనలు బాగుండేటప్పుడు హ్యాపీగా ఆలోచించినప్పుడు హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. హ్యాపీ ఫీలింగ్ తోనే మనము ఇంకా ఏదైనా అట్రాక్ట్ చేయగలుగుతాం అనమాట. మన ఆలోచనలో బాగా లేకపోతే అదే భయంతోని వరితోని మనకు ఉండేటప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. అందుకే ఫస్ట్ థాట్స్, తర్వాత ఫీలింగ్స్, వర్డ్స్, ఇంకా యాక్షన్, ఇంకా తర్వాత రిజల్ట్, ఇలాగా ఫార్ములా అనేది ఉంటది అనమాట. ఓకేనండి. ఎప్పుడైనా మీరు మార్నింగ్ హ్యాపీగా మొదలు పెడితే రోజంతా హ్యాపీగా ఉండడము, లేదంటే టెన్షన్ గా మొదలు పెడితే టెన్షన్ గా ఉండడము మీరు ఎప్పుడైనా గమనిస్తే ఇలానే జరుగుతూ ఉంటది. మెయిన్ మనం మార్నింగ్ లేచిన వెంటనే ఈ రోజు నేను సంతోషంగా హ్యాపీగా అంటే
ఆ కృతజ్ఞత భావంతో ఉండాలి, ప్రేమ తత్వంతో ఉండాలి, లేదా ఇంకా మంచి మంచి పనులు చేయాలి, ఇలాంటి థాట్స్ చేస్తూ ఆ మనం ఆ వర్క్ చేస్తున్నట్లుగా కాస్త ముందే విజువలైజేషన్ చేస్తే ఆటోమేటిక్గా ఆ రోజు మనం అనుకున్న పనులు ఈజీగా చేయగలుగుతాం అనమాట. ఓకేనండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇందులోనే అయితే ఫస్ట్ థాట్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఆ థాట్స్ని బట్టే మన ఎమోషన్స్ అంటే ఫీలింగ్స్ అనేవి ఆటోమేటిక్గా హ్యాపీ అయితే హ్యాపీ, సాడ్ అయితే సాడ్ అలాగ ఉంటాయి. దానికి ఫలితంగా దానికే అది రియాలిటీగా మనకి కనిపిస్తూ ఉంటది అనమాట. అంటే హ్యాపీగా ఉంటే హ్యాపీగా జరుగుతూ ఉంటాయి, భయంతో ఉంటే భయంగా వరిగా ఉంటూ ఉంటది. అది రియాలిటీ అనమాట. అంటే ఇక్కడ ఏంటనంటే మన ఆలోచనలు, మన ఫీలింగ్స్, మన పనులు ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్ అవుతూ ఉంటాయి. ముందుగా ఆలోచన వస్తూ ఉంటది, తర్వాత ఆ ఆలోచన ద్వారా ఫీలింగ్ అనేది క్రియేట్ అవుతూ ఉంటది. ఆ వచ్చిన ఫీలింగ్ తోనే యాక్షన్ అనేది మనం చేస్తాం అనమాట. ఏదైనా వర్క్ ఆ యాక్షన్ బట్టి మన రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. రిజల్ట్ డిసైడ్ అయి ఉంటది. ఓకేనండి. ఫస్ట్ ఆలోచన, దాని ద్వారా ఫీలింగ్, దాని ద్వారా యాక్షన్, దాని ద్వారా మన రిజల్ట్ అనేది వస్తూ ఉంటది. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఈ రోజు క్లాస్లోని? నేను ఏంటంటే బేసిక్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేద్దాము. కొందరికి అంటే చిన్న అవగాహన వస్తుంది అని చెప్పి ఈ వాటర్ అఫర్మేషన్ ఒకటి, అలాగే ఇందులో మెయిన్ ఈ రోజు క్లాస్లో ఏంటంటే మనం ఏదైతే పదే పదే ఆలోచిస్తూ ఉంటామో, మాట్లాడుతూ ఉంటామో అదే మన జీవితంలోనికి రావడం అనేది జరుగుతుంది. ఇంతకు ముందు చేసిన ఆలోచనల కంటే ఇప్పుడు చేసే ఆలోచనలు కొంచెం చేంజ్ చేసుకున్నా, రోజుకు 1% మార్పు తెచ్చుకున్నా చేంజ్ అనేది మనమే చూడగలుగుతాం అనమాట. ఒక వారం రోజులు బెస్ట్ గా ఆలోచిస్తే నెక్స్ట్ వారం ఇంకా ఇంకా అలా మనకు తెలిసిపోతూ ఉంటది. ఒకసారి అది కూడా మీరు గమనించండి. అసలు ఇలాగ ఆలోచిస్తే ఇది కరెక్ట్ గా నిజమేనా, ఇది వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకోవచ్చు, మీకు మీరే చేసుకోవచ్చు అనమాట. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? థ్యాంక్ యూ చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చిన్నదైనా పెద్దదానికైనా థ్యాంక్ యూ చెప్తే ఇంకా ఇంకా అట్రాక్ట్ చేయడం, అబండెన్స్ ని అట్రాక్ట్ చేయగలుగుతాము. మనం అసలు అట్రాక్ట్ చేయకపోయినా ఆటోమేటిక్ మనకు కావాల్సింది మన దగ్గరకు వస్తూ ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి. ఇంకొకటి ఏంటంటే సోమవారం నుండి 21 days క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ నెంబరు ఏదైతే ఇప్పుడు నెంబర్ ఉందో ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. 21 daysకి 1,999 రూపీస్ అనమాట ఫీజు అయితే. ఇప్పటి వరకు 21 days నిన్నటితో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్నవారు మెసేజ్ చేయండి. అందులోని మేనిఫెస్టేషన్ టెక్నిక్స్, ఇంకా డైలీ ప్రాక్టీస్ హోపోనోపోనో, గ్రాటిట్యూడ్, ఇంకా ఏవైతే మనము మన లైఫ్ ని చేంజ్ చేసుకోవడానికి అవసరమైన కొన్ని టూల్స్ అండ్ టెక్నిక్స్ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఆల్రెడీ ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. 21 days పూర్తి చేసుకొని చాలా చాలా మంచిగా నేర్చుకున్నారు, మంచిగా వాళ్ళ మార్పు తెచ్చుకోవాలని ఇంటెన్షన్కి అయితే వచ్చారు. ఇంకా నెక్స్ట్ కూడా కంటిన్యూ అవుతున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఓకేనండి. ఎవరైనా మాట్లాడాలనుకుంటే అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నాకు తెలిస్తే నేను చెప్తాను. మేడం హలో. చెప్పండి మేడం. వసంతి మేడం చెప్పండి. అదే మేడం మార్నింగ్ చెప్పాను కదండి, అదే వాయిస్ మెసేజ్ పెట్టాను కదా మేడం. మీరు 21 days క్లాసెస్ కదా మేడం. ఈ రోజు క్లాసులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నెక్స్ట్ క్లాసులకి ఏమైనా ఉంటే అడగండి. మీరు ఏదైతే క్లాసుల గురించి చెప్పారో అది నాకు పర్సనల్ గా చేయండి. అవి 21 days క్లాస్ సంబంధించినవి కదా. అవును కదా మేడం, అవేనా? ఓకే, కాల్ చేయమని చెప్పాను, ఈవినింగ్ చేస్తున్నారు మీరు, తర్వాత చేయండి క్లాస్ అయిపోయాక. ఓకే, రాసారండి. ఇంకోటి ఏంటంటే గోల్స్ కూడా ఒక 11 రాయండి. 11 ఒక ఎల్లో కలర్ పేపర్ తీసుకొని చక్కగా 11 గోల్స్ అంటే మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో, లేదంటే ఏదైతే కొనాలనుకుంటున్నారో, లేదా అవి ఏవి లేకపోతే చిన్న చిన్నవి ఏవైనా సరే మీకు ఆ గోల్స్ ఉంటే అవి రాయండి. రాసేసిన తర్వాత ఆ పేపర్ని చక్కగా థ్యాంక్ యూ ఈ కోరికలన్నీ తీరినందుకు అని చెప్పి, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్ అని చెప్పి
ఒక మనకి బీరువాలు అనేది పెట్టొచ్చు, లేదంటే మనకి బుక్స్ చదివే దగ్గర, అంటే మనము చదివే దగ్గర ఏదైనా ఒక మంచి ప్లేస్ ఉన్నా సరే అక్కడైనా పెట్టండి. అన్నిటికంటే ముఖ్యంగా ఒక బాక్స్ లో అనుకుంటే ఆ బాక్స్ లో పెట్టాలన్నమాట. ఓకే, ఈ రోజు అయితే చెప్పాలనుకున్న విషయాలు ఇవి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మేడం అనురాధ మేడం, మాలతి మేడం, మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు మేడం, ఓకే. చాలా హ్యాపీ మేడం. మీరు పరిచయం కావడమే హ్యాపీ. మీతో ఇట్లా లైఫ్ లాంగ్ జర్నీ చేయాలని ఉంది మేడం. మా 21 డేస్ క్లాసెస్ ఎలాగున్నాయో చెప్పండి మేడం ఒకసారి. మన చాలా కొత్త సూపర్ స్టూడెంట్స్ మేడం, కి. సూపర్ మేడం. అసలు మీరు జాయిన్ అయిపోండి, మీకు రిజల్ట్ కి తిరిగే ఉండదు. ఓకే. రిజల్ట్ మాకు ఖచ్చితంగా వస్తుంది. మనీ ఎక్కువ తీసుకుంటున్నారా మేడం? ఏమైనా లేదు అంటే మేడం. అలాగే ఏమైనా ఉందా? లేదు మేడం, అట్లేం లేదు. ఏం మీరు లేదు మనీకి ఇంకా మూడింతలు ఎక్కువనే చెప్తున్నారు. ఇంకా కట్టడానికి కూడా మాకు ఛాన్స్ ఇస్తారు మేడం, అట్లా ఏం లేదు మేడం లేదు మేడం, చాలా థ్యాంక్ యూ మేడం. అనురాధ మేడం, మీకు జరిగే మిరాకిల్ ఏంటి మేడం? చెప్పండి మేడం మా స్టూడెంట్స్ కి. ఆ, ఉన్నారు కదా మేడం, అందరు లైన్ లో ఉన్నారా? అందరూ ఉన్నారు మేడం. మేడం మేడం నేను ఒకటి గట్టిగా అనుకున్నా, ఆషాఢం అయిపోతుంది కదా, నేను నాకు అసలు ఆకు దొరకట్లేదు ఇక్కడ, అసలు గట్టిగా అనుకున్నా. కానీ ఈ రోజు నేను జనరల్ బజార్ వెళ్తే అక్కడ ఇగో పెట్టించుకొని వచ్చిన ఈ రోజు. ఓకే, గ్రేట్. మనసు సంతోషం. మేడం మీకు చూపించాలని చాలా ఆతృతగా ఉన్నా నేను. గ్రేట్ మేడం, గ్రేట్. 5 o'clock. గ్రేట్. ఏదైనా కోరుకుంటే ఆ కోరిక ఆటోమేటిక్ గా తీరిపోతూ ఉంటుంది, చిన్నదైనా పెద్దదైనా మేడం సంతోషం. మీరున్నాక ఇప్పుడు నా కోరికలన్నీ చిన్నగా కనిపిస్తున్నాయి. నాకు ఇప్పుడు మీరు ఉన్నారని ఒక ధైర్యం, మీరు దేవత. థ్యాంక్ యూ మేడం. మీ సపోర్ట్ ప్రేమ వల్ల ఇదంతా సాధ్యం అవుతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఒకటి ఏంటంటే, ఒకటి అంటే అన్ని హీలింగ్ అయ్యే దగ్గరకు వచ్చింది కాబట్టి మీరు పరిచయం అయ్యారు. అవునవును, అంతే కదా ఆంటీ? మంచి జరగడానికి ఆ యూనివర్స్ మిమ్మల్ని పంపించింది మాకు. నేను అంటే సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే అదే హ్యాపీ నాకు. అది అర్థం చేసుకొని ఈ రోజు చేసి ఈ రోజే వచ్చేసిందా అనే దానికంటే అది అర్థం చేసుకొని లైఫ్ లో అప్లై చేసి రిజల్ట్ చూడాలనేదే నా మెయిన్ ఇంటెన్షన్ అనమాట. కొంచెం టైం ఇవ్వాలి మేడం యూనివర్స్ కి, కానీ వర్క్ అవుతాయి. ఓపిక పట్టాలి. ఇప్పుడు ఓపిక పడితే కొంచెం మనకు అన్ని మెల్లిగా వస్తాయి. మనకి ఈ రోజే చేస్తాం, ఈ రోజే రావాలంటే అది రాదు. కొంచెం 21 days మంచిగా నిదానంగా మాకు అర్థమయ్యేటట్టు చెప్తారు మేడం. ఇది ఒకటి విసుక్కోరు, ఏది అడిగినా ఇంకా మరి అడిగి తెలుసుకోవాలని మీ ఆతృత బాగుంటది. సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే మిమ్మల్ని ఏమన్నా అడగాలన్నా భయం అయ్యేది మేడం. ఎందుకంటే మీ ప్రేమకి సపోర్ట్ కి థ్యాంక్ యూ సో మచ్. 21 days ప్రతిరోజు కూడా జాయిన్ అయ్యారు, మంచిగా నేర్చుకున్నారు. నాకు కూడా సరదాగా మంచిగా ఉంది. నాకు కూడా చాలా మిరాకిల్స్ అనేవి జరిగాయి. ఆనందానికి అవతల లేవు. ఇప్పుడు మా వారు కూడా ప్రాజెక్ట్ తెచ్చారనమాట, దానికి మేము ఓపెన్ చేస్తాం అనమాట. మేడం ఇప్పుడు మీ లా ఆఫ్ అట్రాక్షన్ ఇంటర్నేషనల్ చూపిస్తుంది. చెప్పండి మేడం, చెప్పండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఇంటర్నేషనల్ కూడా పోతుంది. కంగ్రాచులేషన్స్ మేడం. డాడీ ప్రాజెక్ట్ మా బాబాకి చెప్తున్నారు కదా. అవునవును, ఐర్లాండ్ నుండి అయ్యారు. టైం సెట్ అవుతుందా మేడం? టైం 9:30 మార్నింగ్ జాయిన్ అయ్యారు. చాలా మంచిగా అర్థం చేసుకుంటున్నారు. చదువుకునే పిల్లలకు కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సూపర్ మేడం. ఇదే మీకు ఏం కావాలి మేడం? ఇంటర్నేషనల్ కి పోతున్నారు ఇప్పుడు. థ్యాంక్ యూ మేడం. అదే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అయితే మా వార్ ప్రాజెక్ట్ వచ్చింది 21 days లో జరిగే ఈ రోజే తెచ్చారనమాట. ఇది అనమాట ఈ ప్రాజెక్ట్. మొన్నటి నుండి మీతో చెప్తూ ఉన్నాను కదా, దీనికి ఇంకా ఓపెన్ చేసి మా పిల్లలు ఇచ్చిన ఐడియా అనమాట, చేద్దామమ్మా అని చెప్పి అన్నారనమాట. చక్కగా సూపర్ అండి. ప్రాజెక్ట్ లిస్ట్ ఇచ్చారు. నాకు కూడా చాలా మిరాకిల్ గా ఇదైతే ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది నేను మీ బ్యాచ్ ని. నాకు చాలా సంతోషంగా ఉంది. మేడం మేము ఎందుకు ఎదురు పెడతాం మేడం మిమ్మల్ని? రమాదేవి మేడం చెప్పండి. రమాదేవి మేడం, మీకు క్లాసులు ఏ విధంగా అనిపించాయి? ఆల్రెడీ చెప్తున్నారు, ఇంకా చెప్పడానికి ఏమీ లేదు, బాగానే ఉంది. ఓకే, మిరాకిల్ అనురాధ మేడం చెప్తారు, ఆల్రెడీ చెప్పారు కదా ఇప్పుడు వరకు. రమాదేవి మేడం చెప్తూనే ఉన్నారు ఇంకా. ఓకే, థ్యాంక్ యూ మేడం.
చెప్తా ఒక మాటలో చెప్పండి, ఒక్క మాటలో చెప్పండి మీరు. చాలా రమాదేవి బాగున్నాయి మేడం క్లాసులు అయితే. నేనైతే వదలను, నేను కంటిన్యూగా చేస్తాను. థ్యాంక్ యూ. అది చూస్తారా మేడం మన పుషప్ ఎట్లుందో? ఎనర్జీ వచ్చింది మెయిన్ ఓకే అనురాధ మేడం మీరు చెప్పండి. ఏం మిరాకిల్ చెప్పండి మేడం. మిరాకిల్ ఇవి ఏంటంటే ఇంకా సబ్జెక్ట్ ఇష్టం కాబట్టి మేడం నేను యాక్చువల్లీ ఇప్పుడు కూడా ఏమీ ప్రాక్టీస్ అవ్వలేదు. నాకు తెలిసిన విషయాలు చెప్తామని చెప్పి జస్ట్ అలా క్లాస్ పెట్టాలనిపించింది, పెట్టిస్తాను. ఏంటంటే ఇదంటూ ఉంది, దీన్ని మనం అప్లై చేసుకొని మన లైఫ్ ని అయితే మార్చుకోవచ్చండి. నేను నా గురించి చెప్పలేదు, కొందరు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే 2021 సంవత్సరంలోనే నేను క్లాసులు అనేవి స్టార్ట్ చేశాను. అప్పటి నుండి ప్రతిరోజు కూడా నాకు ఎందుకో తెలియదు బాగా నచ్చేసింది సబ్జెక్ట్. నచ్చిన తర్వాత రోజుకు ఒక గంటైనా టైం తీసుకొని సరదాగా గ్రాటిట్యూడ్ చెప్పడం, రాయడము, క్రియేషన్ రాయడము, ఎలాగ లైఫ్ ని చేంజ్ చేసుకోవాలి అంటే లోగా ఉండేటప్పుడు నేను స్టార్ట్ చేశాను. అక్కడ నుండి ఎలాగ ఆ టైంలో కూడా రాయడానికి మైండ్ సహకరించకపోయినా సరే గురువులు చెప్తున్నారని చెప్పి రాయడము మొదలు పెట్టాను అనమాట. ఆటోమేటిక్ గా ఇప్పుడు ఆ ప్రతి ఒక్క బుక్ కూడా నా దగ్గర ఉంది, ఆ నోట్స్ అంతా కూడా గుర్తుగా అంటే ఉంచాను. ఎలాగైతే రాసానో అంతకు మించి నా లైఫ్ అనేది టర్న్ అయ్యింది అనమాట. బయట చాలా మంది సపోర్ట్ కోసం వెళ్ళాను కానీ నాకు ఎక్కడ అంత సపోర్ట్ అనేది రాలేదు. ఇంకా అవన్నీ పోరాటాల తర్వాత అంటే రిలేషన్ అవ్వచ్చు, రిలేషన్లోనే ఎప్పుడైతే నేను ఈ మీద వర్క్ చేయడం మొదలు పెట్టానో అక్కడ నుండి అన్ని సర్దుకోవడం మొదలయ్యాయి అనమాట. ఇప్పుడు రిలేషన్ చాలా బాగుంది. మనీ గురించి కూడా అంటే మనీ మీద అసలు వద్దు ఇదంతా కూడా అనుకున్నా, నాకు మనీ మీద మళ్ళీ ఇష్టం పెరిగి అన్ని విధాలుగా అన్ని ఏరియాలోనే హెల్త్ కూడా నేను హీలింగ్ చేసుకోగలిగాను. అంటే థైరాయిడ్ అది అనేది పూర్తిగా నయమైంది అనమాట. అసలు ఈ సబ్జెక్ట్లో ఎంత మిరాకిల్ ఉందా అని చెప్పి మా పేరెంట్స్ కి సిస్టర్స్ కి ఇది వాళ్ళ మీద వర్క్ చేద్దాము, వాళ్ళకి ఎంత వర్క్ చేంజ్ వస్తుందో చూద్దామని చెప్పి వాళ్ళకి నేను చెప్పాను. వాళ్ళు ఈ సబ్జెక్ట్ ని చాలా బాగా ఉపయోగించుకొని అప్పటికి ఇప్పటికి చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంటది. ఈ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టంగా నమ్ముతూ ఉంటారు అనమాట. ఇంతమందికి మాకు రిజల్ట్ తెచ్చింది. అసలు లైఫ్ మీద విరక్తి కలిగే మాకు ఒక లైఫ్ ని ఇచ్చింది సబ్జెక్ట్ అనమాట. ఇలాగా ఆలోచించి అంటే అయ్యో ఇంక ఇంతేనా లైఫ్ అనుకునే వాళ్ళకి నేను నేర్చుకునేది ఏదైతే ఉందో, నేను ప్రాక్టికల్ గా ఏదైతే అప్లై చేశానో దాన్ని ఇద్దామని చెప్పి నేను క్లాసులు స్టార్ట్ చేశాను. అలాగే కొన్ని కోర్సెస్ ట్రైనింగ్ కూడా తీసుకోవడం జరిగింది. ఇలాగా మంచి మంచి వాళ్ళందరూ కూడా పరిచయం అవ్వడము, వాళ్ళ దగ్గర నుండి కూడా నేను నేర్చుకోవడము, ఇలాగ జర్నీ అనేది సాగుతుంది. ఇదంతా కూడా గాడ్ బ్లెస్సింగ్స్ వల్ల సాధ్యమైంది. అదండి అంటే తెలియదు కదా, కొత్తగా జాయిన్ అయిన వారికే చెప్తున్నాను అనమాట. అలాగే ఈ క్లాస్ లో కూడా 21 days క్లాస్ లో కూడా చాలా రోజు జాయిన్ అయిన వాళ్ళు సబ్జెక్ట్ ని అర్థం చేసుకొని వాళ్ళ మేనిఫెస్టేషన్ అనేది కూడా మంచిగా జరగడం జరిగింది అనమాట. అలాగే కొందరు గోల్డ్ కొనుక్కున్నారు, కొందరు మనీ రిసీవ్ చేసుకున్నారు, కొందరు సబ్జెక్ట్ ని అర్థం చేసుకున్నారు, ఇంక ఈ సబ్జెక్ట్ ని అప్లై చేస్తే లైఫ్ మారుతుంది అనేసి నమ్మడం మొదలు పెట్టారు. ఇదంతా కూడా నాకు అర్థమైంది. ఓకే నేను ఏదైతే ఈ గోల్ అనుకున్నానో ఏదైతే నేను అనుకున్నానో అది వర్క్ అవుతుందని నాకు ఈ గ్రూప్ ద్వారా తెలిసింది. ఇంతకు ముందు కూడా చాలా వచ్చే రిజల్ట్స్, కానీ ఇందులో ఇంకా హ్యాపీ అనిపించింది అనమాట. ఇందులోని ఏమీ లేదు, ఇంట్రెస్ట్ ఉండి అంటే సబ్జెక్ట్ లోని ఏదో ఉందో తెలుసుకుందాము, అప్లై చేద్దాము, జీవితాన్ని మార్చుకుందాము అనే ఏదైనా ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు మెసేజ్ అయితే చెయ్యండి. ఎవరికైనా ఒకవేళ దేనికైనా డౌట్స్ ఉంటే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు నేను క్లారిటీ కూడా ఇస్తాను. ఆల్రెడీ కౌసల్య మేడం ఇంతకుముందు 2025లో చాలా రమాదేవి మేడం ఇలాగే మేడం కూడా చాలా సార్లు జాయిన్ అయ్యారు. మేడం అనుకుంటా కౌసల్య మేడం వీడియో ఆన్ చేయలేదు. ఓకేనండి. ఇది అంటే ఏమనుకోవద్దు, మాకు నిన్న క్లాసులు పూర్తయ్యాయి అనమాట. ఆనందంలోనే ఉన్నాం ఇంకా కూడా. ఈ రోజు మళ్ళీ అనుకోకుండా కలిసాము, అలా మాటలు వచ్చేసాయి. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా క్లాస్ అయితే చేసేద్దాం. ఏమైనా ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. మేడం మేము గోల్డ్ రిసీవ్ చేసుకున్నాం కదా. నేను కూడా గోల్ చెప్పమన్నారు కదా మేడం, ఆగండి కొంచెం నాకు టైం ఓకే ఓకే చెప్పండి మేడం. నేను మా పాప పెళ్లి గురించి గోల్డ్ తీసుకుందామని అనుకునేదాన్ని. ఊరికే అది 108 కోరికలు మేడం రాయమంటే దాంట్లో అలా దగ్గర ఒక 20 వరకు అయితే గోల్డ్ గురించే రాసిన. అంటే అదే రాకుండా వేరే తిప్పి రాసుకున్నా నా ఇష్టం తోటి. మొన్న
ఇక్కడ ఈ గ్రూపులోనే ఉంది నా సిస్టర్. తను చెప్పింది ఇక్కడ ఒక షాప్ ఉంది వెళ్ళక్క అంటే, పాత గోల్డ్ తీసుకొని వెళ్ళిన. అనుకున్న దానికంటే నేను ఎక్కువనే తెచ్చుకున్నా. అది కూడా ఈ మేడం వల్ల చెప్పడం, కొన్ని ట్రిక్స్ చేయడం వల్ల అయ్యింది నాకైతే. కంగ్రాచులేషన్స్ మేడం. అందరూ కంగ్రాచులేషన్స్ చెప్పండి. Congratulations, మీరు కూడా madam. ఇప్పుడు జాయిన్ అయిన డైలీ వాళ్ళకి కూడా గోల్డ్ హొప్పనొప్పున చేసినాం, గోల్డ్ కోసం హొప్పనొప్పున చేస్తాం. ఇప్పుడు విన్న వాళ్ళు కూడా గోల్డ్ రిసీవ్ మేడం చేసుకోవాలని చెప్పింది ముందు కోరుకుంటున్నాను. రోజే హొప్పనొప్పున గురించి చెప్పారు. మేము కూడా రిసీవ్ చేసుకున్నాం మేడం గోల్డ్. ఓకే ఓకే. గోల్డ్ ఇంకా క్యాష్ కూడా. అవునవును, గోల్డ్ రిలీజ్ చేశారు, ఇంకా గోల్డ్ కూడా కొన్నారు. గ్రేట్. అదే ఓకే. 21 days అంటే ఇందులోని ప్రాక్టికల్ క్లాసెస్ అండి. ఏవైతే టెక్నిక్స్ ఉంటాయో టెక్నిక్స్ ఇప్పటికప్పుడు చేయడము. తర్వాత హోపోనోపోన్ అనేది డైలీ మనీతో మాట్లాడటం అనేది జరుగుతుంది అనమాట. వాటర్ అఫర్మేషన్ అనేది ఉంటది. అలాగే ఈ సబ్జెక్ట్ అసలు ఎలా వర్క్ అవుతుంది వాటి గురించి కాస్త ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటది. ఇక్కడ ఏంటంటే నిజంగా ఈ సబ్జెక్ట్ వర్క్ అవుతుందా లేదా మనం క్లాస్లోనే మనం అది చేసేటప్పుడే మన ఫీలింగ్ తెలుస్తుంది అనమాట. ఎప్పుడైతే మనకు కావలసిన గోల్స్ వైపు మన మైండ్ ట్యూన్ అవుతుందో ఆటోమేటిక్ గా మన లైఫ్ లోనికి అవి అట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ అంటే ప్రాక్టికల్ క్లాస్ అనే చెప్పొచ్చు. ఏ రోజు హోపనొప్పన రాయడము చెప్పడము ఇది డైలీ చెప్తాము. ఈసారి హోపనొప్పన అనేది 21 days కూడా చెప్తాము. కొంచెం టైం పట్టినా 10 నిమిషాలైనా 15 minutes అంటే 15 నిమిషాలైనా ఇది ఒకటి. ఎందుకంటే దానివల్ల చాలా మిరాకిల్ జరుగుతున్నాయి అన్నమాట. అలాగే కొన్ని మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కూడా మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంటది. గ్రాటిట్యూడ్ కూడా రాయడము లేదా ప్రాక్టీస్ అంటే చెప్పడము. గ్రాటిట్యూడ్ స్టోన్ పెట్టి అంటే ఇది చేసేటప్పుడు ఆ ఎనర్జీని క్రియేట్ చేసుకొని మన లైఫ్ లోనికి మనం ఏవైతే అనుకుంటున్నామో అవి అట్రాక్ట్ చేయడానికి ఈ హై వైబ్రేషన్ లోనికి వెళ్ళడానికి సపోర్ట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం చేసేవి ఒక మాటలో చెప్పాలంటే ఏ రోజు క్లాస్లోని వర్క్ ఆ రోజే చేసేస్తూ ఉంటాము. ఎందుకంటే కొందరు చేస్తున్నారు, కొందరు చేయట్లేదు. మన 21 days లో కూడా చెప్పారు కొందరు. అందుకే క్లాస్లోనే చేయించడం జరుగుతుంది అనమాట. ఓకేనండి. అంటే ఒక మేడం అడిగారు ఏం చెప్తారని. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్. మీ Thank you, madam. ప్రేమకి థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్.